హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు పుష్ప 2 ట్రైలర్ 6 PM అయితే వస్తుంది భయ్య. అయితే ఇది బీహార్లో పట్నాలో అయితే రిలీజ్ చేస్తున్నారు, పెద్ద స్టేడియంలో అనమాట. ఆ స్టేడియం పేరు గాంధీ స్టేడియం అని చెప్తారు. ఇక చాలా చాలా పేర్లు అయితే ఉన్నాయి. అయితే ఫస్ట్ అనమాట అక్కడ ఒక సినిమాకి సంబంధించి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. అదే కాకుండా భయ్య ఆ స్టేడియంలో దాదాపు 12 లక్షల మంది అయితే సరిపోతారు. అయితే ఊహించలేదు ఎవరు అనమాట. దాదాపు ఓ 20 lakhs అబో అయితే వచ్చారు భయ్య. అలా అల్లు అర్జున్కి అక్కడ అంత క్రేజ్ ఉంది. ఇక చెప్పాలి అంటే భయ్య, అల్లు అర్జున్ పుష్ప 2కి అక్కడే బాగా క్రేజ్ వస్తుంది, అక్కడే బాగా కలెక్షన్ వసూలు అవుతుంది. ఎందుకంటే పుష్ప 1 అక్కడ మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది భయ్య. దాని కారణంగా ఎవరు ఊహించినంత రికార్డ్, ఎవరు ఊహించిన కలెక్షన్ గ్రాస్ బీహార్లో మరియు నార్త్లోనే ఎక్కువ కలెక్షన్ వసూలు చేస్తుంది అల్లు అర్జున్ పుష్ప 2. అయితే ఇది చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా మూవీ ఎలా అయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఆ రకంగా ఈవెంట్ జస్ట్ ట్రైలర్ లాంచ్కే ఇక్కడ ఇంతలా అయితే జనాలు వచ్చారు. అసలు ఎవరు ఊహించుకోలేదు భయ్య ఈ రకంగా జనాలు వస్తారు అని. అసలు ఈ రకంగా నాకు తెలిసి ట్రైలర్కి ఎవరు రాలేదు. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇది జస్ట్ ట్రైలర్ కోసం అల్లు అర్జున్ వస్తున్నాడు అక్కడ మాట్లాడడానికి. అయితే హిందీలో అయితే స్పీచ్ ఇస్తాడంట భయ్య. కానీ జనాలు పిచ్చికి పోయి చూస్తున్నారు భయ్య. అయితే ఎక్కడెక్కడ నుండో వచ్చారంట. ఎందుకు అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లైవ్లో చూడాలని. దాని తర్వాత ఇది ఎక్కడనమాట ఆ ఈవెంట్ 5:03కి అయితే స్టార్ట్ అవుతుందంట. ఇది ట్రైలర్ లాంచ్ అయితే 5:30కి అయితే అక్కడైతే చూస్తారు లైవ్లో అనమాట. అయితే మన ముందుకైతే 6:03కి అయితే వస్తుంది. అన్ని సోషల్ యూట్యూబ్ మరియు చాలా ఛానల్స్ అయితే ఉంటాయి. అన్ని రకాల ఛానల్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే వస్తుంది పుష్ప 2 ట్రైలర్. దీనికోసం జనాలు అయితే పిచ్చికి పోయి చూస్తున్నారు భయ్య. అసలు ఆ ఈవెంట్ జరుగుతుందా లేదా అని చాలామంది అయితే అంటున్నారు. కానీ పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చాలామందితో అందరితో అప్రోచ్ అయ్యారు. ఎందుకు పొలిటీషియన్తో అప్రోచ్ అయ్యారు, అలాగే పోలీసులతో అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ వేరే లెవెల్, చాలా పెద్ద స్టేట్ అనమాట. బీహార్ అంటే మన ఇండియాలో దాదాపు 4th పాపులేషన్ స్టేట్ అనమాట. అంటే చాలా ఎక్కువ జనాలు అయితే ఉంటారు అక్కడ. దాని కారణంగా అది క్యాన్సిల్ అవుతుంది అని చాలామంది అనుకోవచ్చు. కానీ అయితే క్యాన్సిల్ అవ్వదు. అందరి సపోర్ట్ తీసుకున్నారు. అలాగే అక్కడ అనమాట మంచి సెక్యూరిటీ అరేంజ్ చేశారు. ఆ రకంగా ఫస్ట్లో అనమాట పాస్ అయితే అరేంజ్ చేశారు భయ్య. అయితే పాస్ తర్వాత తీసేశారు చాలామంది చూడొచ్చు అని. అయితే పాస్ జస్ట్ 2 లక్షల మందికే ఇచ్చారంట. అయితే అక్కడ ఊహించే రీతిలో అనమాట జనాలు అయితే వచ్చారు. దాని కారణంగా ఈ విధంగా అయితే చేశారు భయ్య. ఈ ఈవెంట్ కనుక జరిగితే మంచిగా జరగాలి, ఏమాత్రం ఇష్యూ రాకుండా. ఇష్యూ కనుక వస్తే అల్లు అర్జున్ మీద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఒక రేంజ్లో అయితే ఉంటుంది భయ్య ట్రైలర్. నాకు తెలిసి అనమాట ట్రైలర్ గురించి ఇంకో వీడియో అయితే చేస్తాను భయ్య వచ్చాక. కానీ ఈ ట్రైలర్ KGF 2, బాహుబలి 2 అలా దాటాలన్నమాట. వాటికి మించి ఉండాలి ఈ ట్రైలర్. అయితే ఈ మూవీ దాదాపు 2000 కోట్ల దాకా వసూలు చేస్తుంది, లేకపోతే ఖతం అయిపోతుంది భయ్య. ఇక నేనైతే ఇగ్గర్లీ వెయిట్ చేస్తున్నా పుష్ప 2 ట్రైలర్ కోసం. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.